ఒక ఫోటో తీస్తున్నప్పుడు ముందుగా ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ రూల్స్. ఈ రూల్స్ కానీ ఫాలో అయితే మీరు తీసే ఫొటోస్ లో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ వన్, కాన్సెప్ట్ అండ్ విజన్. అంటే మనం ఏం తీయాలి అనుకుంటున్నామో మనకు ముందుగా క్లారిటీ ఉండాలి. సెకండ్ వన్, చెక్ ద లైటింగ్. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైటింగ్ అనే దాన్ని పక్కా చూసుకోవాలి. ఆర్ట్స్ లైటింగ్ ని అవాయిడ్ చేసి నేచురల్ లైటింగ్ ని, గోల్డెన్ అవర్స్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, కాంపోజిషన్స్. అంటే చూసే ఆడియన్స్ కి మనం ఏం తీస్తున్నాం అనేది తెలియాలి కాబట్టి కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోటోలోని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసి ఒక ప్రాపర్ కాంపోజిషన్ లో కానీ ఫోటో తీస్తే ఫొటోస్ కి మరింత బ్యూటీని అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫోకస్ అండ్ షార్ప్నెస్. తీస్తున్న ఇమేజ్ లో సబ్జెక్ట్ పైన ఫోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి రీచెక్ చేసుకోవాలి. అండ్ అలానే కెమెరా సెట్టింగ్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయో లేదో ఒకసారి రీచెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, చెక్ ద బ్యాక్గ్రౌండ్. అంటే ఫుటేజ్ ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ని క్లియర్ గా ఉంచుకోవాలి. అప్పుడైతేనే సబ్జెక్ట్ అనేది హైలైట్ అవుతుంది, ఫ్రేమింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలానే సబ్జెక్ట్ కూడా కంఫర్ట్ గా ఉందో లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫ్రేమింగ్ అండ్ యాంగిల్. సబ్జెక్ట్ పొజిషనే కాదు, కెమెరా పొజిషన్ కూడా ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. డిఫరెంట్ యాంగిల్స్ ని డిఫరెంట్ పొజిషన్ లో ట్రై చేయాలి. సో ఫైనల్లీ ఇంపార్టెంట్ అయినది పేషెన్స్ అండ్ టైమింగ్స్. ఫుటేజ్ అని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ మూమెంట్ గురించి అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే యాక్షన్ షాట్స్ లో అయితే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక్క సెకండ్ డిఫరెన్స్ ఉన్న ఫోటోలోని ఇంపాక్టే మారిపోతుంది. సో ఒక్క ఫోటో క్యాప్చర్ చేసే ముందు ఫోకస్, ఫ్రేమింగ్, లైటింగ్ ఇవన్నీ ఓకేనా కాదో ఒకసారి చూసుకోవాలి. అప్పుడైతేనే మీరు అనుకున్న ఇమేజెస్ అయితే బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసుకోగలరు.